గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ఇప్పుడు వెలుగు. పొగబెడుతున్న క్యాన్సర్. గుట్కా ఖైనీ సిగరెట్లతో ఏటా 20,000 మందికి క్యాన్సర్. అంతా రామమయం. భద్రాచలంలో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం. బ్లాక్ మార్కెటింగ్ పై ఉక్కుపాదం. కూరగాయల రైతులకు కిసాన్ ఐడి కార్డులు. రాష్ట్రంలో కూరగాయలు పండించే రైతులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ కిసాన్ ఐడి కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డుల ద్వారా రైతులకు సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందించనుంది. నేటి నుంచి ఐపీఎల్ 19 శనివారం ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్బీబీ సన్ రైజర్స్ మధ్య జరిగే తొలి పోరుతో ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ క్రికెట్ హంగామా 2 నెలల పాటు కొనసాగుతుంది. చికితాకు గోల్డ్, సిల్వర్. ఆసియా కప్, వరల్డ్ కప్ ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్ 1లో తెలంగాణ స్టార్ ఆర్చర్ తానిపర్తి చికిత గోల్డ్, సిల్వర్ మెడల్స్లో మెరిసింది. ఆడబిడ్డ పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూస్తారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీ కల్వకుంట్ల కవిత. అదే రోజు పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటితం. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు. ఇక తెలంగాణ జాగృతి ప్రజల ఇంటి పార్టీ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సప్లైలో ఇబ్బందులు లేవు. పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి. పగలెండ, సాయంత్రం వాన. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మరోవైపు భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. 9 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు. వచ్చే 5 రోజులు ఎండలు, వడగండ్లు, వర్షాలు పడతాయని ఐఎండీ. వచ్చే నెల 3 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరిక. సర్కార్ ఫ్రీ ప్రైమరీ క్లాసులకు మంచి రెస్పాన్స్. ఇప్పటికే 1,302 బడుల్లో 16,000 మంది చిన్నారులు. దాడులు 10 రోజులు వాయిదా. ఇరాన్ ఎనర్జీ సెక్టార్పై థ్రెట్ చేయం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. మార్కెట్ మళ్లీ క్రాష్. 1,690 పాయింట్లు పడిన సెన్సెక్స్. ఇన్వెస్టర్లకు 9 లక్షల కోట్ల నష్టం. 50% కమర్షియల్ ఫ్లైట్లలో లోపాలు. పార్లమెంట్లో ప్యానెల్ వెల్లడి. దేశంలో 754 విమానాలకు గాను 377 విమానాల్లో రిపీటెడ్ లోపాలు. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లోనే అధిక సమస్యలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. తెలంగాణలో సమృద్ధిగా పెట్రోల్ నిల్వలు. పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన సరఫరాలో సమస్యలు. ఇక తెలంగాణ ఆడబిడ్డ పార్టీ. పరాక్పేట్ గడ్డి మందును నిషేధించండి. ఇంధనంపై ఎక్స్చేంజ్ డ్యూటీ తగ్గింపు. నటుడు రాహుల్ రామకృష్ణ కుటుంబంలో విషాదం. దేశంలో మరో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు. గొల్లపల్లి కళ్యాణోత్సవంలో పాల్గొన్న కేటీఆర్. కమనీయం సీతారామ కళ్యాణం. కోర్టులో ఖాళీలను త్వరగతిన భర్తీ చేయాలి. ఇప్పుడు సాక్షి. 9 చోట్ల ముక్కోణం. కేరళలో ఆసక్తికర పోరు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ ఓరాహోరీ. ఇక్కడ గెలుపోటములు తుది ఫలితాలు నిర్దేశించే ఆస్కారం. మెరుపుల పండుగొచ్చింది. ఐపీఎల్ 19 సీజన్ తొలి మ్యాచ్ లో నేడు బెంగళూరులో హైదరాబాద్ డి. చికితకు స్వర్ణం, రజితం. ఆసియా కప్ ఆర్చర్ల టోర్నీలో భారత్ కు 10 పతకాలు. డాలర్పై ట్రంప్ సంతకం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త సాంప్రదాయం శ్రీకారం చుడుతున్నారు. డాలర్ నోట్లపై సంతకం చేయబోతున్నారు. ఆ సహజీవనం నేరం కాదు. వివాహిత పురుషుడు మేజర్ అయిన మహిళ సహజీవనం చేయడాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. పెట్రోల్ దాచాడని జైలు. కేవలం 4 లీటర్ల పెట్రోల్ ఇంట్లో దాచిన పాపానికి శ్రీలంకలో ఓ వ్యక్తి ఏకంగా కటకటాల పాలు కావాల్సి వచ్చింది. ప్రధానిగా బలెన్ షా ప్రమాణం. నేపాల్ 47వ ప్రధానిగా ఆర్ఎస్పీ అధ్యక్షుడు, సంగీత కళాకారుడు బాలేంద్ర షా అలియాస్ బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేశారు. కళ్యాణ వైభవంగా సీతారాముల కళ్యాణం. టీమిండియాగా పనిచేద్దాం. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ పన్ను తగ్గింపు. సజావుగా పెట్రోల్ ఉత్పత్తుల సరఫరా. నేడు రేపు అసెంబ్లీ కమిటీలు. మినీ శాసన మండలిగా వ్యవహరించే అసెంబ్లీ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనిపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం 30న బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా అసెంబ్లీ కమిటీల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్కు 30 రోజుల గ్రేస్ పీరియడ్. మోటార్ వాహన చట్టానికి కేంద్రం పలు సవరణలు ప్రతిపాదించింది. డ్రైవింగ్ లైసెన్స్ను గడువు ముగిసిన తర్వాత 30 రోజుల వరకు అమల్లో ఉన్నట్లు పరిగణించడం వంటివి అందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జన్ విశ్వాస్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక సిగలే రానున్నది 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు. ఉత్తరాది ప్రాంత జిల్లాలో 40 డిగ్రీలకు పైబడి నమోదుకు అవకాశం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికం. 40 డిగ్రీలు దాటిన జిల్లాల్లో హెచ్టీవేకు అవకాశం. రైతుకు ప్రత్యామ్నాయ భూమి రాజ్యాంగ హక్కు. రైతుకు 20 ఏళ్లు వేచి ఉండేలా చేయడం రాజ్యాంగ విరుద్ధం. కొత్త కోర్సుల జోష్. ఆర్టీసీ సిటీ సర్వీసుల సంఖ్య తగ్గబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రాంతాలు తిరుగుతున్న సిటీ బస్సులను జిల్లా డిపోలకు తరలించాలని ఆర్టీసీ భావిస్తుంది. తదనుగుణ సంఖ్యలో సిబ్బంది జిల్లాలకు తరలాల్సి ఉంది. ఆర్థిక ఆరోగ్యం యథాతథం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలోనూ మారని ఆర్థిక ఆరోగ్య సూచి. ఇప్పుడు నవ తెలంగాణ.
బ్రెజిల్లో అంతర్జాతీయ ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు పాల్గొన్న వందలాది మంది సామాజిక కార్యకర్తలు భారీ ప్రదర్శనలు అమెరికా దాడులకు ఖండన. మహిళా జడ్జీల పదోన్నతిపై దృష్టి సారించాలి. కోర్టులో ఖాళీలను త్వరగతిన భర్తీ చేయాలి. సిజే సూర్యకాంత్. 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖ. యుద్ధ వ్యతిరేక ర్యాలీని విజయవంతం చేయండి. PYL, DYFI, YGS, AIYF సంపూర్ణ మద్దతు. వేలాదిగా తరలి రావాలని పిలుపు. సభలో సీరియస్నెస్ ఎక్కడ? అసెంబ్లీ కంటే ఇతర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత. లేబర్ కోడ్లకు నిరసనగా ఏప్రిల్ 1న బ్లాక్ డే అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల డిమాండ్. ఘనంగా సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాల ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. పకడ్బందీగా పెట్రోల్ ఉత్పత్తుల సరఫరా. టీమిండియా స్ఫూర్తితో కృషి చేయాలి. ప్రధాని మోదీ. సామ్రాజ్యవాది వ్యతిరేక పోరాట వారసత్వాన్ని నిలబెట్టాలి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసించాలి. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణి ప్రమాదకరం. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఏప్రిల్ 20న పార్టీ ప్రకటన. సర్వోదయ తెలంగాణ లక్ష్యం. ఢిల్లీలో లాబింగ్ తెలుసు, గల్లీలో పనిచేయడము వచ్చు. ఎవరికి బీ టీమ్గా ఉండం. నెంబర్ 1 పార్టీగా మారుస్తా. మాతోనే బీఆర్ఎస్ క్యాడర్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం. యుఎస్ ట్రెజరీ శాఖ కీలక ప్రకటన. 165 ఏళ్ల సాంప్రదాయానికి బ్రేక్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. గాలా డిపోపై గందరగోళం. ఏప్రిల్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి మారనున్న గాలా క్రూ. వరంగల్లో మౌలిక సదుపాయాలు లేవని దుష్ప్రచారం. సెంట్రల్ లాబీ ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్. ఇంధన భద్రత, పౌరుల రక్షణకు ప్రాధాన్యం. సీఎం సమావేశంలో ప్రధాని మోదీ. 6,000 కోట్ల బిగ్ దందా ఎవని జాగీర్. హైదరాబాద్ శివారులో పొంగుతున్న భూదాహం. శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ. రిజర్వాయర్తో మిగిలింది 18 టీఎంసీలే. రోల్ మోడల్గా టీ ఫైబర్. కేంద్రానికి ఆదర్శంగా కేసీఆర్ ప్రభుత్వ పథకం. తెలంగాణ స్ఫూర్తితో డిజిటల్ ప్రాజెక్టు ప్రారంభం. టీ ఫైబర్ గర్వకారణమన్న మంత్రి శ్రీధర్ బాబు. వాటి వ్యాఖ్యలపై దుమారం. నేడు సింగరేణి వ్యాప్తంగా నిరసన పిలుపు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. TBGKS. డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. త్వరలో కేంద్ర మంత్రుల పునర్వ్యవస్థీకరణ. కిషన్ రెడ్డి, రామోలకు శాఖల మార్పు. కిషన్ రెడ్డికి, రామోహన్కు శాఖల మార్పు. పెమ్మసానికి ప్రమోషన్. స్వతంత్రత హోదా. హరీష్, బాలయ్యకి, పురంధేశ్వర్లకు అవకాశం. నితీష్ కుమార్కు చోటు. హర్దీప్ పురి అవుట్. 60 మంది మావోయిస్టులు, 15,000 బలగాలు. తరుణం. రాష్ట్రంలో కొత్త మహిళా నాయకత్వం పెరిగే సూచన. టీమిండియా పనిచేద్దాం, సవాళ్ళను అధిగమిద్దాం. ఇరాన్ వారం పాటు యుద్ధ విరామం అడిగితే 10 రోజులు ఇచ్చా. 10 లక్షల మందితో సైన్యాన్ని సిద్ధం చేశాం. 12 ఏళ్లు నిండిన పిల్లలకు చోటు. ఇరాన్ ప్రకటన. అసెంబ్లీ పొడిగింప. రాష్ట్రపతి పాలన. రక్షణ కొనుగోళ్లకు 2.38 లక్షల కోట్లు. కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకులో కుంభకోణం. మ్యూల్ ఖాతాతో 138 కోట్లు స్వాహా. బ్యాంక్ మేనేజర్ సహా 13 మంది అరెస్ట్. ఇన్స్టాగ్రామ్ ద్వారా చైనా ముఠాకు ఖాతాల వివరాలు. అకౌంట్ ఇస్తే 30,000, లావాదేవీకి 44% కమిషన్. మూసి తీరాన ఓంకారేశ్వరుడు. మంచిరేవుల వద్ద 8 ఎకరాల్లో భారీ ఆలయ నిర్మాణం. వ్యయం 636 కోట్లు. 100 ఫీట్ల శివుని విగ్రహం. క్యాన్సర్ కమ్మేస్తుంది. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య. 20న కొత్త పార్టీ మునీరాబాద్ లో ప్రకటిస్తాం. రాజకీయ పార్టీ జాగృతి సంస్థ. ఢిల్లీలో లాబింగ్ చేస్తా, గల్లీలో కష్టపడతా. గులాబీ క్యాడర్ మాతోనే. కవిత. పరస్పర సమ్మతితో కూడిన సహజీవనం నేరం కాదు. పెళ్ళైన వ్యక్తి మరో మహిళ సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు తీర్పు. ఆమె సమ్మతి ఉంది, ఆ జంటకు రక్షణ కల్పించండి. తీర్పులో వెల్లడి. డిజైన్లలో లోపం వల్లే కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి అదే కారణం. ఇంకెన్నాళ్ళు డ్రిల్లింగ్? సమస్య ఉన్న చోటే చేయండి. ఐఐడి రూర్కీ అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకోండి. అధికారులకు NDSC చైర్మన్ అనిల్ జైన్ క్లాస్. కాళేశ్వరం బ్యారేజ్ పునరుద్ధరణపై సమీక్ష. ఇప్పుడు ఈనాడు. టీమిండియాలా పనిచేద్దాం, ఇంధన భద్రతకు భరోసానిద్దాం. ధరల మంటకు ఉపశమనం. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం కుదింపు. లీటర్కి 10 రూపాయల చొప్పున తగ్గింపు. చమురు కంపెనీల తగులున్న భారం. వినియోగదారులపై ప్రభావం పడకుండా కేంద్రం చర్యలు. సీతారాముల కళ్యాణం చూసిన వారికే భాగ్యం. రఘుకుల తిలకుడు. అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం 12 గంటలకు బలరాముడి నుదుటిపై సూర్య తిలకం ప్రసరించిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీ వర్చువల్గా తిలకించారు. మరో 5 S-400 వాయుసేనకు 60 రవాణా విమానాలు. 2.38 లక్షల కోట్ల ఆయుధాలు కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం.